మనం సింహాసలాకి స్వాగతం. అందరూ మా జోక్స్ని అభిమానిస్తుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి ఒక జోక్ చెప్తాను. జోక్ అంటూనే చాలామంది దానికోసం ఎదురు చూస్తారు. తెలుగులో ప్రహేళికలు అని ఉంటాయి. అటువంటి ప్రహేళిక ఒకటి ఇక్కడ చెప్తాను. కొంతమంది ఋషులు కానీ, కవులు కానీ, మేధావులు కానీ వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఈ జోక్స్ ద్వారా కూడా పంచుతారు. ఓ పెద్ద కథ విని అర్థం చేసుకునే కంటే ఓ చిన్న జోక్ విని కూడా మనం హాయిగా నవ్వుకోవచ్చు. అలాంటి జోకే ఇది. ఒక పల్లెటూరులో ఆయన పాలు పోసే ఆయన ఉంటాడు. ఆయన పట్టణానికి వెళ్ళి అందరికీ పాలు వేస్తూ ఉంటాడు. ఒక గడియారం కావాల్సి వస్తుంది ఆ రైతుకి. ఆ గడియారం కోసమని ఆ గడియారాలు అమ్మేటువంటి షాప్కి వెళ్తాడు. వాచ్ షాప్కి వెళ్తాడు. అన్నీ ఒకసారి చూస్తాడు. పెద్ద పెద్ద గడియారాలు ఉంటాయి, చిన్న గడియారాలు ముందర పెట్టుంటారు. ఏమన్నా ఏం కావాలి అంటాడు ఆయన. నాకు టైం చూసుకోవడానికి బాగా పెద్దగా కనబడేదానికి ఒకటి ఇవ్వండి అంటారు. సరే అని చెప్పి ఒక క్లాక్ సెలెక్ట్ చేస్తారు. దాని రేట్ ఎంత అని అడుగుతాడు. మేము చెప్తాంలే అంటారు. ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇంత లోపల ముందర ఆ డిజైన్స్ అన్నీ కనపడే విధంగా చిన్న చిన్న వాచులు పెట్టుంటారు. ఆ రైతు ఏం చేశాడంటే ఆ ప్యాక్ తీసుకొని ఒక చిన్న గడియారం చేసి జోబులో వేసుకుంటూ ఉంటాడు. అతను కోపం వస్తుంది ఆ ఓనర్కి. ఏం చేస్తున్నావు నువ్వు, దొంగిలిస్తున్నావా అంటే, మా ఇంట వంట లేదాయా అట్లా దొంగతనం చేయడము అంటాడు. మరి ఏమిటంటే, నేను లీటర్ పాలు పోసినాక నువ్వు కొసురు పోపించుకుంటావా లేదా, అంత పెద్ద వాచ్ తీసుకుంటే ఇంత చిన్న వాచ్ జోబులో వేసుకుంటే అయ్యలేదంటావా ఆయన నువ్వు అన్నాడు. అతనికి ఎలా సమాధానం చెప్పలేదు, ఆయనకు అర్థమే కాలేదంట. పాపం జోక్ బాగుందని అనుకుంటున్నాను. నమస్తే.